అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యాన్స్ ను ఊరిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు డబుల్ చేస్తుంది. రీసెంట్ గా హీరోయిన్ విషయంలో బిగ్ డిసిజన్ తీసుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు మరో క్యారెక్టర్ విషయంలోనూ అలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరెక్టర్ ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో కాస్టింగ్ ని కూడా ఫైనల్ చేస్తున్నారు. ముందు ప్రభాస్ కు జోడీగా టాప్ బ్యూటీ దీపికను తీసుకోవాలనుకున్నా ఆమె భారీ డిమాండ్స్ పెట్టడంతో లైట్ తీసుకున్నారు. దీపికను పక్కన పెట్టి మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దించారు. యానిమల్ సెన్సేషన్ తృప్తి దిమ్రికి ఛాన్స్ ఇచ్చారు. ఈ నిర్ణయం దీపికతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీని కూడా స్పిరిట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కరీనా కపూర్ ను సంప్రదించారట సందీప్. మరి ఆమె ఫైనల్ అయ్యారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మలయాళీ భామ మడోనా సెబాస్టియన్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా వరుసగా బాలీవుడ్ బ్యూటీస్ కు షాక్ ఇస్తూ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. సినిమా అప్డేట్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు వార్తలో ఉండడం అన్నది సెలబ్రిటీలకు చాలా అవసరం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. అందుకే మూవీ న్యూస్ తో సంబంధం లేకుండా ఏదో ఒక యాక్టివిటీతో ఎప్పుడు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్ జిగ్రా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఆలియా భట్ ఆ సినిమా నిరాశపరచడంతో బ్రేక్ తీసుకున్నారు. షార్ట్ గ్యాప్ తరువాత స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆలియా భట్. ఆల్ఫా మూవీ కోసం షూటింగ్ స్టేజ్ లోనే ఉండటంతో ఇప్పట్లో ఆలియా మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈ గ్యాప్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు తన పర్సనల్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ఆలియా. ప్యాడల్ బాల్ ఆడుతున్న వీడియోని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసిన ఆలియా తన డైలీ రొటీన్ గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. లైఫ్ లో అనుకున్నవన్నీ సాధించాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తాను. ఆ వర్కౌట్సే నాకు ఎంటర్టైన్మెంట్ అన్నారు. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 రేస్లో ఉన్న హీరో రణబీర్ కపూర్. బాలీవుడ్ సినిమా కష్టాల్లో ఉన్న టైంలో బిగ్ హిట్స్ తో ఆదుకున్న ఈ స్టార్ కిడ్ కెరియర్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ ఎంటర్టైనర్స్ కూడా చేస్తున్నారు. త్వరలో కెరియర్ లో మరో బిగ్ టర్న్ తీసుకోబోతున్నారు రణబీర్ కపూర్. బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్న రణబీర్ కపూర్ ఆ మూవీ సక్సెస్ తర్వాత కెరియర్ ప్లానింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బ్రహ్మాస్త్ర తర్వాత తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తూ జూటీ మే మక్కడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సక్సెస్ కొట్టిన వెంటనే బోల్డ్ కాన్సెప్ట్ తో యానిమల్ సినిమా చేశారు. రణబీర్ ఇమేజ్ కు పూర్తి కాంట్రాస్ట్ గా తెరకెక్కిన యానిమల్ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ గా ఉన్న రణబీర్ డిఫరెంట్ మూవీస్ తో వెర్సటైల్ స్టార్ గా మారారు. యానిమల్ రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని మైథలాజికల్ మూవీ రామాయణ్లో నటిస్తున్నారు. ప్యారలల్ గా సంజయ్ లీలా భన్సాలీతో లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నారు. ఇంత బిజీలో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు రణబీర్. త్వరలో మెగాఫోన్ పట్టుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ విషయంలో వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగాను సత్తా చాటాలన్నది రణబీర్ ప్లానింగ్. అందుకే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నారు. 2 ఏళ్లలో తన సొంత కథతో ఓన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు రణబీర్ కపూర్. మరి ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తారా లేదా అన్నది చూడాలి. సినిమా మేకింగ్ లోనూ ఏఐ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహా అవతార్ నరసింహ సక్సెస్ తర్వాత యానిమేటెడ్ మూవీస్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది ఓ ఫారెన్ కంపెనీ. ఏకంగా యాక్టర్స్ కే ఎర్త్ పెడుతుంది. ఎలా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సెన్సేషన్ మహావతార్ నరసింహ.
బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల హవా నడుస్తున్న టైంలో స్టార్స్తో సంబంధం లేకుండా యానిమేషన్ క్యారెక్టర్స్తో సినిమా తెరకెక్కించి కోట్లు కొల్లగొట్టారు మేకర్స్. అందుకే ఈ ట్రెండ్ను మరికొంతమంది మేకర్స్ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు. మహావతార్ నరసింహ సక్సెస్ తర్వాత సినిమా మేకింగ్లో ఏఐ వాడకం పెరుగుతోంది. కేవలం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ యానిమేషన్ మూవీస్ను సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ నుంచే లవ్ యూ అనే మూవీని పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. చిరంజీవి హనుమాన్ పేరుతో ఒక ఏఐ జనరేటెడ్ మూవీ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు బాలీవుడ్ మేకర్స్. ఈ ట్రెండ్లో మరో క్రేజీ ట్విస్ట్ ఇచ్చింది పార్టికల్ 6 అనే ఏఐ ప్రొడక్షన్ కంపెనీ. టెక్నాలజీ సహాయంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ను సిద్ధం చేసి హాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయించే ప్లాన్లో ఉంది. రీసెంట్గా లండన్లో జరిగిన ఈవెంట్లో ఏఐ హీరోయిన్ టిల్లీ నార్వుడ్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఆ సంస్థ. టిల్లీ నార్వుడ్తో డెమో రీల్స్ కూడా చేసిన ప్రొడక్షన్ కంపెనీ హీరోయిన్ ఛాన్స్ల కోసం ఏజెన్సీలను కూడా కాంటాక్ట్ చేస్తోంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే భవిష్యత్తులో స్టార్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ నుంచే జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.